రత్నేశ్వర మహాదేవ్ మందిర్ కాశీలోని ఒక అద్భుతమైన దేవాలయం. అసలు ఎందుకు ఈ దేవాలయం 9 డిగ్రీల వరకు వంగి ఉంటది. 90% లోపల ఉన్న శివలింగాన్ని చూసి ఉండరు. ఈ దేవాలయాన్ని పూర్తిగా చూడాలంటే ఒక సమ్మర్ లో మాత్రమే సాధ్యం. ఎన్నో వరదలకి పిడుగులకి తట్టుకొని నిలబడుతున్న దేవాలయం. ప్రపంచంలోనే ఇలాంటి వంగి ఉన్న దేవాలయం ఇదొక్కటే మాత్రమే ఉంది. అసలు కాశీ వచ్చి చాలా మంది ఈ దేవాలయాన్ని చూడకుండానే వెళ్ళిపోతారు. ఈ గుడి కట్టడానికి వెనుకున్న చరిత్ర రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చూద్దాం మనం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ విహారీ. గాయస్, ఈ రోజు వచ్చేసరికి మనం ఒక మంచి ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాము. కాశీ మొత్తం మీద చాలా అంటే చాలా ఫేమస్ ప్లేస్. అది వచ్చేసరికి కాశీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కాశీలో అన్ని టెంపుల్స్ తిరిగిన తర్వాత కూడా వెళ్లే ముందైనా సరే ఒక్కసారి ఇక్కడికైతే వెళ్ళి రావాల్సిందే. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనలో ఉన్న కోపం కానివ్వండి, అత్యాశలు కానివ్వండి, డబ్బు సంపాదించాలి, మన జీవితం మీద అసలు ఒక అవగాహన రావాలంటే ప్రతి ఒక్కళ్ళు ఆ ప్లేస్ కి అయితే వెళ్లాల్సిందే. ఓకే, వెళ్లే ముందు ప్రతి ఒక్కళ్ళు వీడియోకి అయితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్దాం. కాశీ వచ్చే యాత్రికుల్లో మన తెలుగు వాళ్ళే ఎక్కువ మంది. కాశీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కనీసం 9 రోజులు అయితే ఇక్కడ ఉండాలి. ఈ 9 రోజులు కాశీలో ఉన్న చాలా ముఖ్యమైన దేవాలయాలు మొత్తం తిరిగి చూడొచ్చు. అందుకే ఎవరైతే కాశీ వస్తున్నారో వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మనం చెప్పే వీడియోస్ లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం వెళ్ళబోయే దేవాలయం వచ్చేసరికి రత్నేశ్వర మహాదేవ్ టెంపుల్. అది చాలా తక్కువ మంది మాత్రమే చూపిస్తారు. ఎందుకంటే ఆ గుడి ఎప్పుడు కూడా ఇసుకలో గానీ వాటర్ లో గానీ మునిగిపోయి ఉంటుంది. ప్రజెంట్ ఎక్కడ ఉన్నామో తెలుసా? మనం ప్రజెంట్ గంగా నది పక్కన 4:37 అయింది. ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అవుతున్నాము. అదిగో నారద ఘాట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనం ఇప్పుడు మణికర్ణిక ఘాట్ దగ్గరికి వెళ్తున్నాం. అదిగో లాస్ట్ లో ఉంది చూసారా, మొత్తం అర్ధచంద్రాకారం లాగా ఉంటుందండి, వంకకి ఇలా షేపు. ఆ లాస్ట్ లో కనిపించేదే మణికర్ణిక ఘాట్. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనం. లాస్ట్ వీడియోలో మీకు మణికర్ణిక ఘాట్ చూపించాను. ఈ వీడియోలో వచ్చేసరికి దానికి పక్కనే ఉన్న ఒక అద్భుతమైన టెంపుల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు దారిలో మనకి చాలా పెయింటింగ్స్ అయితే కనిపిస్తాయి. అసలు మనం ఎక్కువగా వెహికల్ యూజ్ చేయకుండా ఇలా ఘాట్స్ పక్కన నడుచుకుంటా వెళ్తేనే మనం ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయొచ్చు. చూడడానికి దూరంగా ఉన్నట్టు కనిపిస్తాయి కానీ నడుచుకుంటా అలా వెళ్తుంటే ఈజీగా దగ్గరికి వెళ్ళిపోతాం. ఒకవేళ మీరు ఎక్కువ దూరం నడవలేకపోతే పక్కనే బోర్డ్స్ ఉంటాయి. 100 రూపాయలు ఇచ్చామంటే మణికర్ణిక ఘాట్ దగ్గర డ్రాప్ చేస్తారు. కాశీ వచ్చిన యాత్రికుల్లో 90% భక్తులైతే ఇలా నడుచుకుంటూ తిరగడానికే ఇష్టపడతారు. ఎందుకంటే ఒకవైపు గంగా నది, ఒకవైపు పాత బిల్డింగ్స్, కోటలు చాలా బాగుంటాయి చూడడానికి. ఇవన్నీ కూడా ఎంత అందంగా ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు కాశీ వచ్చినా మనకి కొత్తగానే ఉంటుంది. అలాగే చాలా మంది మన ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ కాశీ వచ్చారు. ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది కలవాలని మెసేజ్ పెట్టారు. కానీ మనం ఏంటంటే ప్రెజెంట్ రోజుకు ఒక ప్లేస్ కవర్ చేస్తా ఉన్నాం. సో అందువల్ల కలవడం కుదరలేదు. ఇప్పుడు మనమైతే సాయంత్రం టైంలో వెళ్తున్నాం కాబట్టి గంగా హారతి ఇచ్చే టైం అవుతుంది. కాశీలో ప్రతిరోజు చాలా చోట్ల అయితే గంగా హారతి ఇస్తారు. అందుకే చాలా మంది కాశీలో 9 రోజులు నిద్ర చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందని 9 days ప్లాన్ చేసుకుని వస్తారు. ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు గంగా హారతి ఉంటుంది. కాశీలో ఉన్న ఈ 9 రోజులు 9 చోట్ల గంగా హారతి చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నంత దశేశ్వర మహాదేవ్ ఘాట్ ఫస్ట్ హారతి ఇవ్వడం స్టార్ట్ చేసింది ఇక్కడే. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా మంది రిటర్న్ ట్రైన్స్ దొరక్క, రూమ్స్ దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు. కాశీ వచ్చేటప్పుడే కాదు, ముందుగానే రిటర్న్ ట్రైన్స్ కూడా బుక్ చేసుకోండి. అలాగే కాశీలో ఆశ్రమంలో 10 రోజుల ముందే రూమ్ అయితే బుక్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది బయట ఫుడ్ పడక హాస్పిటల్ కి చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ మన తెలుగు భోజనం ఏ ఆశ్రమంలో అయితే బాగుంటుందో ఆ ఆశ్రమంలోనే రూమ్ తీసుకోండి. మీకు ఎదురుగా ఒక పెయింటింగ్ కనిపిస్తుంది చూసారా గోడ మీద, ప్రజెంట్ కాశీలో ట్రెండింగ్ లో ఉంది. అక్కడ రీల్స్ చేస్తున్న వాళ్ళందరూ కూడా కాశీలో లోకల్ వాళ్ళే రీల్స్ చూడండి ఎలా చేస్తున్నారు. మన రూమ్ దగ్గర నుంచి ఒక 10 నిమిషాలు అలా నడుచుకుంటా వచ్చామో లేదో అదిగోండి కారిడార్ అయితే వచ్చేసింది. ఇదంతా కూడా కాశీ విశ్వనాథ్ కారిడార్, చాలా పెద్దది. దగ్గర నుంచి చూపిస్తారండి. ఈ కారిడార్ లో ఈ మధ్య కాలంలోనే గంగా హారతి కూడా ఇస్తున్నారు. ఇక్కడ నుంచి మణికర్ణిక ఘాట్ పక్కన కనిపిస్తుంది. చాలా మంది మణికర్ణిక ఘాట్ దగ్గరికి వెళ్లి చూడాలంటే భయపడతారు. అందుకే దూరం నుంచే చూస్తారు. ఇక్కడ 24 hours 365 days ఎప్పుడు కూడా శవాల దహనం చేస్తానే ఉంటారు. దహనం చేయడానికి ఉపయోగించే కట్టెలైతే టన్నుల్లో ఉంటాయి. కాశీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మణికర్ణిక ఘాట్ ఖచ్చితంగా విజిట్ చేసే వెళ్తారు. ఇప్పుడు మనం వెళ్తున్న టెంపుల్ రత్నేశ్వర మహాదేవ్ టెంపుల్ ఈ మణికర్ణిక ఘాట్ కి పక్కనే ఉంది.
రత్నేశ్వర మహాదేవ్ గుడికి వెళ్లే ముందు దారిలో మీకు ఒక గుడి అయితే చూపిస్తాను. కాశీలో ఆ గుడికి మన తెలుగు పేరు ఉందంటే నమ్ముతారా? ఇప్పుడు చూపిస్తారండి. ఎక్కడో కొన్ని దేవాలయాలకి మన తెలుగు పేర్లు పెట్టారు. అసలు కాశీలో ఆ పేరు అట్లా ఉండడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ ప్రతి సంవత్సరం సమ్మర్ వచ్చిందంటే మన తెలుగు వాళ్ళు కాశీకి చాలా బాగా వస్తున్నారు. అసలు చూడండి, అటువైపు ఇటువైపు కట్టెలు ఎన్ని ఉన్నాయో, కింటాలు. ఇక్కడే కాదు, ఈ ఇంటి వెనకాల అటువైపు ఇటువైపు చాలా ఉన్నాయి కట్టెలు. అలాగే కాశీలో ఈ 2 సంవత్సరాల్లో చాలా డెవలప్మెంట్ జరిగింది. ఎక్కడ చూసినా కానీ పాతవి పడేసి కొత్తవి చాలా కడుతున్నారు. మనకి కాశీలో ఏంటంటే అసలు భయం అనేదే ఉండదు. 24 అవర్స్ భక్తులు ఇలా తిరుగుతూనే ఉంటారు. రాత్రి 11, 12 వరకు కూడా సరదాగా ఇలా నడుచుకుంటూ తిరగొచ్చు. నేను మీకు ఒక గుడి గురించి చెప్పా కదా, మన తెలుగు పేరు ఉంది ఆ గుడి మీద అని. ఈ గుడి అది. గుడి లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను. ఆల్మోస్ట్ అన్ని శివాలయాలే ఉంటాయి. కాకపోతే ఏంటంటే గుడి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ లో ఉంటుంది. గుడి గోపురం అయితే చాలా పెద్దది. మా కెమెరా కూడా కనిపించలేదు, చాలా పైకి ఉందన్నమాట టాప్ లో. సరిగ్గా బాగా వర్షాలు పడి గంగా నది పైకి వచ్చిందంటే ఈ గుడి కూడా పూర్తిగా మునిగిపోతుంది. ఆ వాటర్ ఇసుక మొత్తం లోపలికి వచ్చి శివలింగం కనిపించదు, ఇంకా మొత్తం బూడిపోతుంది. అందుకే ఇప్పుడు మాత్రమే చూడగలం. అదిగోండి మన తెలుగులో శ్రీ తారకేశ్వర మహాదేవ్ మందిర్ అని శివలింగాన్ని ఒకసారి చూద్దాం రండి. అదిగోండి లోపల ఎప్పుడో ఒకసారి దర్శనమిచ్చే శివలింగం. నేను డైరెక్ట్ గా రత్నేశ్వర మహాదేవ్ మందిర్ దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ దారిలో ఇదంతా ఎందుకు చూపిస్తానంటే ఈ దేవాలయాలు మొత్తం ఇన్ని ఉన్నాయని చాలా మందికి తెలియడం లేదు. ఎంత ఖర్చు పెట్టుకొని కాశీ దాకా వచ్చి పైపైన తిరిగేసి వెళ్తున్నారు. ఇలాంటివన్నీ ఎవరు చెప్పరు. అందులోనూ ఇంకొక 5-6 రోజుల్లో గంగా నది వచ్చేస్తుంది. ఆల్రెడీ పైన ఫుల్ వర్షాలు పడుతున్నాయి. ఆ గుడి మునిగిపోయింది. ఏదైనా చూడాలంటే అది ఇప్పుడే. ఇప్పుడు గనక గుడిని సరిగ్గా చూసుకోలేకపోతే మళ్ళీ 3 నెలల తర్వాత గుడి బయటపడుతుంది. అప్పటికి లోపల ఉన్న శివలింగం కనిపించదు. మళ్ళీ సమ్మర్ వస్తే గానీ లోపల ఉన్న శివలింగాన్ని శుభ్రం చేసి మనకు చూపించరు. సరిగ్గా ఇంకొక 4 రోజులు మాత్రమే టైం ఉంది. ఇప్పుడు వెళ్ళి మీకు ఆ శివలింగం కానివ్వండి, ఆ గుడి పూర్తిగా ఎలా వంగిపోయిందో చూపిస్తారండి. మనకి కాశీ విశ్వనాథ్ కారిడార్ ఉందా, అక్కడ నుంచి పక్కనే మణికర్ణిక ఘాట్ దగ్గరకు వచ్చామా, అక్కడ నుంచి దాని పక్కనే కొంచెం ముందుకు రాగానే మనకి అదిగోండి దూరంగా ఒరిగిపోయి కొంచెం లైట్ గా కనిపిస్తుంది చూసారా, అదే రత్నేశ్వర మహాదేవ్ మందిర్. చాలా ఫేమస్. ఆ చివరే ఉంటుంది, గంగా నదికి ఆనుకోనే ఉంటుంది. చూడండి, మొత్తానికి గుడి మొత్తం బయటకు కనిపిస్తుంది. చూడండి, ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది, చాలా అరుదు. గంగా నది ఒకవైపు ఉంటే పక్కనే గుడి ఎంత ఎత్తుందో చూడండి, గోపురం కూడా. ఇంకొక 4 రోజులు మాత్రమే ఇలా కనిపిస్తుంది. తర్వాత పూర్తిగా గంగా నదిలో మునిగిపోతుంది గుడి. అసలు తొలేకాదశి రోజు ఇంత మంచి ప్లేస్ లో ఇంత మంచి వీడియో అసలు మామూలు విషయం కాదు. ప్రజెంట్ ఇప్పుడు కాశీలోనే ఉంటే వెంటనే వెళ్ళి చూసిరండి గుడి. నేను ఈత కొట్టుకుంటూ గుడి లోపలికి వెళ్ళా, నీళ్ళు ఎర్రకు వస్తే చాలా జరిగింది వెనకాల. మన ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ గుడి గురించి ఒకసారి చూపించాను. అప్పుడైతే పూర్తిగా నీళ్ళల్లో మునిగిపోయింది. నేను ఒక చిన్న సాహసం చేశాను. అప్పుడే ఫస్ట్ టైం కాశీ వచ్చాను. వచ్చినప్పుడు గుడి మొత్తం మునిగిపోయింది. అక్కడికి వెళ్లే దారిలోనే శ్రీ మణికర్ణిక చక్ర పుష్కరిణి అని ఒక ప్లేస్ ఉంది. ఇక్కడే అమ్మవారి చెవిపోగు పడిపోయిందని చెప్తారు. సరిగ్గా ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి దేవతలు వచ్చి స్నానం చేస్తారని చెప్తారు. మేము కాశీ వచ్చిన 2వ రోజే అందులో స్నానం చేశాం. అందుకే కాశీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మన వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి, చాలా బాగుంటాయి. ఒక్క కాశీయే కాదు, తిరుపతి కానివ్వండి, శ్రీశైలం కానివ్వండి, అహోబిలం కానివ్వండి, ప్రతిదీ మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు మనవి. అదిగోండి గుడి దగ్గరకు వచ్చేసాము. గుడి మొత్తం మన వైపు ఒరిగిపోయింది చూడండి. నేను ఫస్ట్ టైం ఈ గుడి దగ్గరకు వచ్చినప్పుడు ఈత కొట్టుకుంటూ గుడి లోపలికి వెళ్ళాను తెలుసా. గుడి మొత్తం బయటపడి ఇప్పుడే చూడడం ఎంత బాగుందో చూడండి. చాలా మందికి ఇప్పుడే దర్శనం చేసుకోవాలంటే. అందుకే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే కాశీలో ఉన్నారో ఈ 2-3 రోజుల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి. తొందరగా వెళ్లి గుడిలో ఉన్న శివలింగాన్ని దర్శించుకోండి. ఇలాంటి అద్భుతమైన అవకాశం మళ్ళీ రాదు. ఎంత మంచిగా వీడియో కూడా తీయలేం. అప్పటికి లోపల ఉన్న ఇసుక మొత్తం తువ్వి బయటేశారు చూడండి. చుట్టుపక్కల స్తంభాలు ఇంకా సగం ఇసుకలోనే ఉన్నాయి. నిజంగా గుడి మాత్రం ఎంత అద్భుతంగా కట్టారంటే అసలు ఆ పిల్లర్లు ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి చూడండి. ఒక్కొక్క పిల్లర్ మీద అవి ఎలా ఉన్నాయంటే విగ్రహాలు వాటిని మోస్తున్నట్టు, పిల్లర్లని మోస్తున్నట్టు ఉన్నాయి. ఇప్పటిదాకా ఇలాంటి ఒక డిజైన్ నేను ఏ గుడిలోనూ చూడలేదు. అంత బాగున్నాయి. అసలు గుడి ఎంత ఒరిగిపోయింది అసలు చూసారా. అసలు ఎన్ని డిగ్రీస్ చూడండి, 9 డిగ్రీలు అనుకుంటా. మొత్తం ఇలా వంగిపోయింది. ఈ గుడి గురించి ఇప్పుడే గూగుల్లో ఒక ఇన్ఫర్మేషన్ అయితే చూశాను. కాశీలో అత్యంత ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయాల్లో ఒకటి, అంతేకాకుండా ఎక్కువగా ఫోటోలు తీయబడే దేవాలయాల్లో ఒకటి. అసలు గుడిని జాగ్రత్తగా గమనిస్తే గుడి పైన ఉన్న చిన్న చిన్న విగ్రహాలు, అన్ని వైపుల సింహం బొమ్మలు, అసలు ఆ డిజైన్లు పిల్లర్లు మోస్తున్నట్టు
చాలా బాగుంది. గుడిని ఎప్పుడైనా దూరం నుంచి కాదు దగ్గర నుంచి చుట్టూ తిరుగుతా గమనిస్తే ఎన్నో అద్భుతాలు మనకు కనిపిస్తాయి. అసలు ఈ గుడి ఎలా కట్టారు అన్నట్టు ఆశ్చర్యపోతాం. మామూలుగా చరిత్ర ప్రకారం ఈ ఆలయం నిర్మించింది అమన్ దేవ్ అని చెప్పుకుంటారు. ఈ గుడి నిర్మించడానికి ముందే తెలుసంట ఎక్కువ కాలం నీటిలో మునిగిపోతుంది అని. అయినా సరే ఇక్కడే నిర్మించాలని ఈ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకున్నారని చెప్తా ఉంటారు. ఈ సంవత్సరం కాదు పోయిన సంవత్సరం ఒక మ్యూజియం లో 20వ శతాబ్దపు ఫోటోలలో ఈ గుడి గురించి ఒక చిన్న ఫోటో కనిపించింది. ఆఖరికి ఆ ఫోటోలో కూడా గుడి కొంచెం వంగిపోయే కనిపించిందంట. అయితే కొంతమంది నీటితో నిండిపోయిన పునాది కాబట్టి భవనం కొంచెం వంగింది అంటే గుడి కొంచెం వంగిందని అనుకుంటారు. అంతేకాకుండా ఈ గుడి మీద 2015లో పిడుగుపడింది. అందువల్ల శిఖరం పైన కొన్ని భాగాలు దెబ్బతిన్నాయి. అవి మీకు చూపిస్తా. మనకి ఇక్కడ కొంచెం చరిత్ర కూడా కనిపించింది. రాజా మాన్ సింగ్ కి చెందిన ఒక వ్యక్తి, కనీసం ఆయన పేరు కూడా తెలియదు, ఆయన ఒక సేవకుడు అంట. సుమారు 500 సంవత్సరాల క్రితం తన తల్లి రత్నాబాయి కోసం నిర్మించాడని పూజారులు చెప్తున్నారు. కానీ రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ ఆలయం వచ్చేసరికి 1825 నుండి 1830 సంవత్సరం మధ్య నిర్మించిందని కొంతమంది చెప్తున్నారు. మరి కొంతమంది ఏమో ఈ ఆలయాన్ని 19వ శతాబ్దంలో గ్వాలియర్ రాణి బైజాబాయి నిర్మించిందని చెప్తారు. కనీసం పేర్లు నోరు కూడా తిరగడం లేదు. అన్నిటికంటే ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉన్నది ఇంకొక మ్యాటర్ ఉంది. ఇండోర్ కి చెందిన అహల్యాబాయి యొక్క మహిళా సేవకురాలు రత్నాబాయి దీన్ని నిర్మించిందని చెప్తారు. తన సేవకురాలు ఆలయానికి తన పేరు పెట్టుకుందన్న అహల్యాబాయి కోపంతో దీన్ని వంగిపోయేలా చెప్పించిందని మరికొంతమంది నమ్ముతున్నారు. ఇక్కడ గుడికి కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డు వీడియో తీసుకొని ఇవ్వడం లేదు. లోపల కొంచెం చీకట్లో గర్భగుడిలో అదిగోండి శివలింగము. నా వల్ల అయినంత వరకు తీశాను. ఎందుకంటే ఇక్కడ ఉంటే మీరు తొందరగా వచ్చి చూడండి కాశీలో, లేదంటే మళ్ళీ మిస్ అయిపోతారు. నేను ఇప్పుడు కూడా కనుక్కున్నాను. ఇంకొక 4-5 రోజులు మహా అయితే ఒక వారం దాకా ఇలా ఉంటుందంట బయట. తర్వాత వరద వచ్చేస్తుంది లోపలికి. ప్రాపర్ గా చరిత్ర మాత్రం ఒకటంటూ ఏమీ లేదు. 4-5 రకాలు. నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. కాకపోతే గుడి ఎలా ఉంటుందో చూద్దామని వచ్చేసాను. ఇంకా గుడి దగ్గర నుంచి గంగా నది చాలా పక్కన. కొంచెం ముందుకెళ్తే మనకి అదిగోండి మణికర్ణిక ఘాటే. అది కాశీ వీడియోలు పెట్టి చాలా రోజులు అవుతుంది. మొత్తం వర్క్ అంతా పెండింగ్ ఉండిపోయింది. అదిగోండి కాశీ విశ్వనాథ్ కారిడార్ ఆల్మోస్ట్ గంగా హారతి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. అదిగోండి అందరూ వచ్చేస్తున్నారు. రాత్రి అయిందంటే కాశీని మాటల్లో వర్ణించలేం, ఇక ఓన్లీ చూడటమే. అందుకే కాశీలో బైక్ మీద తిరగడం కన్నా పడవల్లో తిరగడం కన్నా నడుచుకుంటా తిరిగితే ఎక్కడ కావాలంటే అక్కడ ఆగొచ్చు, ఫోటోలు దిగొచ్చు, వీడియోలు తీసుకోవచ్చు, మన ఇష్టం. అదిగోండి మనిషికి 100 రూపాయలు తీసుకుంటారు. అలా అందరిని బోటెక్కించుకొని నేల మీద ఘాట్లు మొత్తం తిప్పి చూపిస్తారు. ఇంకొంచెం ఆగితే ఆ నేల మీద పడవలు ట్రాఫిక్ జామ్ అవుతాయి. అన్ని పడవలు తిరుగుతాయి ఇప్పుడు. అలాగే 2015లో గుడి మీద ఒక చిన్న పిడుగు పడిందని చెప్పే కదా. పిడుగు పడినప్పుడు ఏంటంటే అదిగోండి గుడి పగిలిపోయింది. అది ఇప్పటికీ అలాగే ఉంది. ఇది నేను చెప్తుంది కాదు, గూగుల్లోనే చెప్పారనమాట. 2015లో పిడుగు పడింది, అందుకే అవన్నీ పగిలిపోయినాయి అని. కానీ ఎన్ని పిడుగులు పడ్డా ఎన్ని వరదలు వచ్చినా గానీ గుడి మాత్రం తట్టుకొని స్ట్రాంగ్ గా అలాగే నిలబడింది. అలాగే తర్వాత వీడియోలో మన ఆశ్రమం రూమ్స్ వివరాలు అనేవి చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి.